అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 9వ పాఠ్యాంశమైన ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ను చూద్దామమ్మా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నాన్న. మొదటి ప్రశ్న, దుర్గాదేవిని కనకదుర్గగా ప్రజలు ఎందుకు పిలుస్తున్నారు? స్క్రీన్ షాట్ తీసుకున్నానా. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, మాధవవర్మ దృష్టిలో అందరూ సమానులే అని ఎలా చెప్పగలవు? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న ఉంటుంది కదా. మూడవ ప్రశ్న, విజయవాడలో బంగారు వర్షం ఎందుకు కురిసిందో వివరంగా రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, ధర్మపరాయణుడైన మాధవవర్మ గురించి సొంత మాటల్లో రాయండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు. క్రింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. అసువులు అంటే ప్రాణాలు. ఏం రాసాం? సమయానికి వైద్యం లేకపోతే ప్రాణాలు పోతాయి. తర్వాత గడియ అంటే 24 నిమిషాలు అని అర్థం. ఓకేనా. ఈరోజు 24 నిమిషాల్లో 20 కిలోమీటర్లు వెళ్ళాను. తర్వాత పర అంటే ఇతర విషయాలు పట్టించుకోకుండా చదువుకోవాలి. తర్వాత అశ్వం అంటే గుర్రం. దూరం పరిగెత్తిన గుర్రం తొందరగా అలసిపోదు. నెక్స్ట్ సువర్ణం అంటే బంగారం ధర నానాటికి పెరిగిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రకృతి వికృతులను జతపరచండి. రథం అంటే అరథం, కుమారుడు అంటే కుమరుడు, ఆజ్ఞ అంటే ఆనం. తర్వాత క్రింది ఖాళీలను వ్యతిరేక పదాలతో పూరించండి. ఉదయిస్తాడు అంటే అస్తమిస్తాడు, అన్యాయం అంటే న్యాయం, సుఖం అంటే దుఃఖం, సామాన్య అంటే అసామాన్యం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలమ్మా. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదాలు.